ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు తల్లులు ఉన్నారో అంటే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈరోజు జరగబోయేటటువంటి కేబినెట్ మీటింగ్లో ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు ఆయన ఆమోదం తెలపనున్నట్లుగా కూడా మనకైతే అప్డేట్ అయితే రావటం జరిగింది. ఆయన గనక గ్రీన్ సిగ్నల్ గనక ఇస్తే మనకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక ఈ యొక్క తల్లికి వందనం అంటే అమ్మఒడి పథకానికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు కనుక కీలక ప్రకటన అయితే చేస్తే మనం ఏ జిరాక్సులతో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది, ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలి, అంటే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా ఇస్తారా ఇవ్వరా, లేదా ఓన్లీ ప్రభుత్వ పాఠశాలలో చదివితే విద్యార్థులకే ఇస్తారా లేదా ప్రైవేట్ స్కూల్లో కూడా ఇస్తారా, అలాగే తల్లి లేని పిల్లలకు ఇస్తారా ఇవ్వరా, ఇలా అనేక రకాల డౌట్స్ అయితే ఉన్నాయి. అంటే ఆధార్ కార్డులో లేకపోయినా ఇస్తారా, ఇక ఆధార్ అప్డేట్ చేసుకోకపోయినా ఇస్తారా, ఈ పథకం అనేది వర్తిస్తుందా లేదా, ఇలా అనేక రకాల ప్రశ్నలు అయితే ఉన్నాయి లబ్ధిదారులందరికీ కూడా. అందులోనూ ఈ యొక్క విద్యా సంవత్సరం అనేది మరొక 3 నెలల్లో ముగుస్తుంది కనుక ఈ యొక్క పథకానికి సంబంధించి తాజా సమాచారం ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. అలాగే ఒక చిన్న లైక్ చేయండి, చాలా కష్టపడి వీడియో చేస్తున్నాము. మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం. ఇక వివరాల్లోకి వెళ్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అక్క చెల్లెమ్మలు అంటే మహిళలు ఉన్నారో ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో గత ప్రభుత్వం ఇస్తున్నటువంటి అమ్మఒడి అనే పథకం స్థానంలో తల్లికి వందనం అనే పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఇక గత ప్రభుత్వంలో చూసుకుంటే కేవలం అమ్మఒడి పథకం ద్వారా ఒక్క పిల్లవాడికి మాత్రమే మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు బడికి వెళ్తున్నా కూడా కేవలం ఒక్క పిల్లవాడికి మాత్రమే ఈ యొక్క అమ్మఒడి పథకం అయితే మనకు ఇస్తూ ఉండేవారు. ఇప్పుడు అలా కాకుండా సీఎం చంద్రబాబు నాయుడు గారు కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా ఈ యొక్క అమ్మఒడి పథకం వర్తిస్తుందని చెప్పారు. ఇక ఇటీవల జరిగినటువంటి బడ్జెట్ సమావేశాల్లో కూడా ఏపీ ప్రభుత్వం ఈ యొక్క పథకానికి సంబంధించి నిధులైతే కేటాయించింది. అమ్మఒడి పథకానికి సంబంధించి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పిల్లవాడు చదువుకోవాలి, ప్రతి తల్లి కూడా పిల్లవాడి చదువు అనేది భారం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకువచ్చింది. ఇక గతంలో మాదిరి ఒక పిల్లవాడికే కాకుండా ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా తల్లికి వందనం అనే పథకం ద్వారా ప్రతి తల్లికి ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఎంతమంది పిల్లలు స్కూళ్ళు మరియు కాలేజీలకు వెళ్తున్నా కూడా అటువంటి వారందరికీ కూడా ఈ పథకం ద్వారా ఒక్కొక్క పిల్లవాడికి 15,000 రూపాయలు ఇస్తామని గతంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పటం జరిగింది. ఇక గతంలో మనకు ప్రచారం అయితే రావటం జరిగింది, కేవలం ఒక్క పిల్లవాడికి మాత్రమే ఇస్తారంటూ, అది కూడా కేవలం ప్రభుత్వ స్కూల్లో చదివే పిల్లలకు మాత్రమే ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుందని కూడా గతంలో చెప్పినప్పటికీ కూడా మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ ప్రచారాన్ని కొట్టిపారేశారు. ఆయన మాట్లాడుతూ ప్రతి పిల్లవాడికి ఇస్తాము, మేము ఇచ్చినటువంటి హామీకి కట్టుబడి ఉన్నాము, తప్పకుండా త్వరలోనే మన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పిల్లలు 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతూ ఉన్నారో ఇక తల్లికి ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా అంతమంది పిల్లలకి కూడా ఈ యొక్క అమ్మఒడి అంటే తల్లికి వందనం పథకం ద్వారా ఒక్కొక్క పిల్లవాడికి 15,000 రూపాయల చొప్పున, 2 పిల్లలు ఉంటే 30,000 రూపాయలు, 3 పిల్లలు ఉంటే 45,000 రూపాయలు ఇలా పెంచుకుంటూ పోతామని కూడా ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఇలాంటి ప్రచారంలో వాస్తవం లేదు. ఇంకా కొంతమందికి డౌట్స్ అయితే ఉన్నాయి. అంటే గత వీడియోలో కూడా నేను చెప్పాను, తల్లి లేని పిల్లలకి ఇస్తారా ఇవ్వరా అని. అంటే కొంతమంది ఏంటంటే తల్లిదండ్రులు ఇబ్బందిగా ఉండి బయట దేశాలకు వెళ్ళటం జరిగింది. బయట దేశాలకు వెళ్ళినటువంటి వారి యొక్క ఇక్కడ గార్డియన్స్ సమక్షంలో ఉంచుతారు. అంటే అమ్మమ్మ మరియు నాయనమ్మ వాళ్ళ దగ్గర ఎవరో ఒకరి దగ్గర ఉంటారు. ఇక అటువంటి వారు ఏం చేయాలంటే వారు ఉంటేనే మనకి గతంలో కూడా ఈ ప్రాబ్లం అయితే చెప్పుకోవటం జరిగింది. తల్లి ఆధార్ కార్డ్ గనక అక్కడ
ఇవ్వకపోతే స్కూల్లో తనకు ఈ యొక్క పథకం ద్వారా అయితే డబ్బులు అయితే రాలేదన్నమాట. ఇక అటువంటి వాళ్ళు ఏంటంటే కొత్తగా నోటిఫికేషన్ అనేది ఇవ్వబోతుంది. కాబట్టి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తల్లిదండ్రులు బయట ఉన్న పిల్లలు ఏం చేస్తారంటే మీరు ఎవరి దగ్గర అయితే ఉంటారో వారి యొక్క ఆధార్ కార్డును మీ యొక్క ఆధార్ కార్డు అనేది అప్లై చేసుకునేటప్పుడు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మీ యొక్క అమ్మగారి ఆధార్ కార్డు కనుక ఇచ్చినట్లయితే ఈ యొక్క పథకం అనేది వర్తించదు. ఎందుకంటే వాళ్ళు ఈకేవైసీ అనేది చేయాల్సి ఉంటుంది కాబట్టి, అంటే వేలిముద్ర అనేది వేసేస్తే మీకు ఈ డబ్బులు వస్తాయి. కాబట్టి మీకు వాళ్ళు అందుబాటులో ఉండరు కాబట్టి మీకు ఈ యొక్క పథకం రాదు. కాబట్టి ఇది గమనించండి. గత వీడియోలో కూడా నేను చెప్పాను, ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకోండి. కాబట్టి ప్రతి విద్యార్థి కూడా అందులోనూ 80% హాజరు ఉండాలి. 80% వరకు కూడా హాజరు ఉంటేనే, అంటే స్కూల్కి వెళ్ళి ఉంటేనే 100 రోజులు అనుకోండి. స్కూల్ పూర్తిగా ప్రభుత్వం ప్రకారం మీరు ఖచ్చితంగా 80 రోజులైతే స్కూల్కి వెళ్ళాలి ఉంటుంది. కాబట్టి మనకు 80% హాజరు అనేది తప్పనిసరిగా ఉండాలి. అటువంటి పిల్లలకే ఈ యొక్క అమ్మఒడి అంటే తల్లికి వందనం పథకం ద్వారా 15,000 రూపాయలు ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించడం జరిగింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పిల్లలు ఉన్నారో వారందరూ కూడా గమనించి ఖచ్చితంగా స్కూల్స్కి కాలేజీలకు వెళ్ళి చదువుకుంటేనే మీకు ఇక్కడ ఈ యొక్క డబ్బులు అనేది ఇవ్వటం జరుగుతుంది. మళ్ళీ కూడా మీకు రాని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, ప్రతి విద్యార్థి కూడా ఈ విషయాన్ని గమనించి ఈ విధంగా మీరు స్కూల్స్కి వెళ్ళి కాలేజీలకు వెళ్ళాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈరోజు మనకి కేబినెట్ మీటింగ్ ఉంటుందన్నారు. ఒకవేళ గనక ఈ కేబినెట్ మీటింగ్ ఉంటే తప్పకుండా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ఆదేశాలు గనక ఇచ్చినట్లయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా రేషన్ కార్డు ఉండాలి, తల్లి ఆధార్ కార్డు, పిల్లల ఆధార్ కార్డు, అలాగే ఆధార్ అప్డేట్ హిస్టరీ, బ్యాంక్ అకౌంటు, ఇవన్నీ కూడా తప్పనిసరిగా ఉండాలి. ఇవి ఉంటేనే మీకు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అనేది చేకూరుతుంది. ఈ పథకం ద్వారా మీరు అప్లై కూడా చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పత్రాలు రెడీ చేసుకోండి. అంటే ఈ జిరాక్స్లన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోండి. మీరు క్యాబినెట్ మీటింగ్ అని జరిగితే ఈ నిర్ణయం అనేది తీసుకుంటారు. ఒకవేళ ఈ రోజు కనుక క్యాబినెట్ మీటింగ్ జరగకపోతే త్వరలోనే నిర్ణయం తీసుకొని సంక్రాంతి తర్వాత నుంచి కూడా ఈ యొక్క పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే తల్లులు ఉన్నారో ఈ యొక్క అమ్మఒడి పథకం అంటే తల్లికి వందనం పథకం ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారికి డబ్బులు విడుదల చేసే ఆలోచనలో మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉండండి. మన సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తనైతే చెప్పబోతున్నట్లుగా మనకు అప్డేట్ అయితే రావటం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అమ్మఒడి అంటే తల్లికి వందనం పథకానికి సంబంధించిన తాజా సమాచారం. ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను.